ఈ రమణ భాషణాల్లో భాషణములు 576. సూత్ర భాష్యం. శృతివచనాలను వివరించి ప్రతిష్ఠించడానికై సూత్రాలు, భాష్యాలు, వాటి ఉద్దేశం అదే. శృతి యొక్క వచనాలన్నీ వివరించి వాటిని చక్కగా ప్రతిష్ఠించడం కోసమే ఈ సూత్రాలును ఈ భాష్యాలును. అని అది వేరే వాదాలను తెలియజేసేవి. వారిని పూర్వపక్షం చేసి వాటిని ఓడించి దీర్ఘంగా తర్కించిన మీదట సిద్ధాంతాలను అవి ప్రకటిస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఈ సూత్రవచనాలు, ఈ భాష్యాలు, ఇవన్నీ కూడా వాటి ఉద్దేశం ఏమిటంటే శృతులు చెప్పిన వచనాల్ని చక్కగా స్పష్టంగా మనకి తెలియజేయడానికే ఈ సూత్రాలు, ఈ భాష్యాలును. కానీ ఈ సూత్రాలు, ఈ భాష్యాలును వేరే వాదాలను తెలియజేస్తూ ఉంటాయి. వేరే దీనికంటే వ్యతిరేకంగా ఉన్న వాటిని కాదు అంటూ ఉంటాయి. అలా అంటూ వాటిని ఓడించి దీర్ఘంగా తర్కిస్తాయి. అలా తర్కించిన మీదట సిద్ధాంతాలను ప్రకటించింది. ఇదే సిద్ధాంతము, మిగతావన్నీ కూడా నిజమైన సిద్ధాంతాలు కావు అని ప్రకటన చేస్తాయి. ఒకే సిద్ధాంతానికి చెందిన వారిలో కూడా భేదాభిప్రాయాలు ఉంటాయి. ఒకే సిద్ధాంతానికి చెందిన వారు కూడా భేదాభిప్రాయాలతో మాట్లాడతారు. మళ్ళీ వారిలో మళ్ళీ పూర్వపక్షము, మళ్ళీ సిద్ధాంతము, భిన్న సిద్ధాంతాలు. ఒకే శృతి వాక్యాన్ని వేరు వేరుగా వివరిస్తూ పరస్పర విరుద్ధాలైన నిర్ణయాలు తెలియజేస్తారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. అయితే సూత్రం లెక్క ప్రయోజనం ఏ విధంగా సాధింపబడింది? మరి ఇలా ఉంటే ఒక సిద్ధాంతం ఒకరు చెప్తున్నారు, శృతులు ఏవి చెప్పాయో దాన్ని ప్రతిష్ఠింపబడ్డానికే ఈ సూత్రాలు, ఈ సిద్ధాంతాలు వచ్చాయి. ఉద్దేశం అదే అయినా అవి వేరే విధాలుగా ఉన్నవి కూడా ఉన్నాయి గనక వాటినన్నిటినీ చెప్తూ అలా ఉంటాయి. అవి ఇది కాదు, అవి ఇది కాదు అని చెప్తూ వాటి మీద దీర్ఘంగా తర్కించి ఈ సిద్ధాంతాన్ని ఇదే సిద్ధాంతము అని ప్రకటిస్తాయి. అదే సిద్ధాంతానికి చెందిన వారిలో కూడా భేదాభిప్రాయాలు, ఆ సిద్ధాంతాల్లో భిన్న భిన్న సిద్ధాంతాలు, ఇలాగ వాక్యాన్ని వేరు వేరు విధంగా వివరిస్తూ పరస్పర విరుద్ధాలైన నిర్ణయాలు తెలియజేస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. మరి సూత్రాల ప్రయోజనం నాకు ఏ విధంగా సాధింపబడుతుంది అంటే, మరి ఎలా సాధింపబడుతుంది? ఒకే సూత్రాలు, శృతి వచ్చిన రకరకాలుగా చెప్తుంటే ఆ సిద్ధాంతాల్లోని వేరు వేరు భిన్న భిన్న అభిప్రాయాలు ఉంటే ఆ సూత్రాల ప్రయోజనం ఎలా సాధింపబడుతుంది? కాబట్టి ఈ సూత్రాల, వేదాంతాల, సిద్ధాంతాల, అర్థాంతాల జోలికి పోకుండా ఇవి అన్ని ప్రశ్నించే నేనెవరా అని తన్ను తాను ప్రశ్నించుకోమంటున్నారు భగవాన్. ఈ ప్రశ్నించే, పరిశీలించే, గ్రహించే తాను లేకపోతే ఇవేవి లేవు కదా. ఆ తానుతో తను తాను ప్రశ్నించుకుంటే వీటి అన్నిటి సారము ఈ ప్రశ్న వల్ల ఈ సిద్ధాంతాల, రాద్ధాంతాలు తొలగిపోయి అవి ఏవి చెప్తున్నాయో దాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇది భగవాన్ మార్గంలో భగవాన్ చెప్పినటువంటి బోధ యొక్క అమృత సారం. రాద్ధాంతాల జోలికి వెళ్ళకు, ఇది ఎవరికి అని ప్రశ్నించు. నాకు అని నువ్వే అంటావు, ఈ నేనెవరా అని శుద్ధ బుద్ధితో, సూక్ష్మ దృష్టితో ప్రశ్నించి చూడు. అప్పుడు ఈ ప్రశ్నించే నేను తొలగిపోయి నీ నిజస్వరూపమైన పరమాత్మ నువ్వుగా నీవు అనుభవానికి వస్తుంది. ఈ సూత్రాల, సిద్ధాంతాల, శృతుల సారమంతా ఇదే 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 అని మనకి అతి స్పష్టంగా ప్రబోధ చేశారు ప్రభు రమణ సద్గురుదేవులు. ఈ రమణ సద్గురుదేవాయ నమః.